లేవియా కాండము 23వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. 6 దినములు పని చేయవలెను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘము దినము. అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఏమన్నాడు ఇక్కడ? 6 దినములు పని చేయవలెను, వారం వారమున 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘము దినము. అందులో మీరు ఏ పని కూడా చేయకూడదు. ప్రతి వారము కూడా దేవుని మందిరానికి వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటే మనము దీవించబడతాం. ఏం చెప్పాడు యేసయ్య? 6 దినాలు పని చేయండి, వారం వారం 7వ దినము దేవుణ్ణి ఆరాధించే దినము గనక ఆ రోజు ఏ పని కూడా చేయకూడదు అన్నాడు దేవుడు. మనము ఆదివారము మన కొరకు నియమించబడిన దినము. యేసయ్య మన కొరకు రక్తం కార్చి తిరిగి లేచినటువంటి రోజు కాబట్టి సంఘమంతా కూడా, దేవుని బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిని పరిగెత్తుకుంటూ దేవుని మందిరములకు వచ్చి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. మన కుటుంబాల అవసరాలు తీరుస్తాడు, మన కుటుంబంలో ఉన్న వ్యాధులు తొలగిస్తాడు, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మార్చివేయగలుగుతాడు. వారం వారమున దేవుని సన్నిధికి వచ్చి మనము దేవుని మాటలు వింటే మనకెంతో ఆశీర్వాదం. లేవియా కాండంలో 23వ అధ్యాయం 21వ వచనం కూడా చదువుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము 21వ వచనం. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నాడు యేసయ్య? అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అంటే దేవుడు సంఘానికి, దేవుని బిడ్డలకు ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజున దేవుని సన్నిధికి వచ్చి, నా మందిరానికి వచ్చి, నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా. మన బలహీనతల వైపు చూడకుండా మనకు బలమునిచ్చి శక్తినిచ్చే దేవుని వైపు చూసి మనం ఆయన సన్నిధికి రావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బలపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, తోడుగా ఉండేవాడు. అందుకనే ఏ బలహీనత ఉన్నా, ఎటువంటి కృంగుదల, నీరసం ఉన్నా కొంచెం ఓపిక చేసుకొని ఆయన సన్నిధిలోకి వచ్చి మనము ఆయన సహాయం తీసుకుంటే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, దేవుని సన్నిధికి వస్తే ఆయన కుడి చేతిలో చక్కటి ఆరోగ్యం ఉంది. గట్టిగా చెప్పండి అందరు కలిసి. 16వ కీర్తన 11వ వాక్యం చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. గట్టిగా చెప్పండి. మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేతులు నీ పైన ఉంచి బాగు చేస్తాడు. గట్టిగా చెప్పండి. బలహీనంగా ఉన్నప్పుడు, చేతగాని సమయంలో, కృంగిపోయిన పరిస్థితుల్లో, అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని యొద్దకు వచ్చి దేవుడి దగ్గర మనము మోకరిస్తే దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. ఒక 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది, ఎన్నో మందులు వాడింది, ఎన్నో తిప్పలు పడ్డది, ఎక్కడ కూడా నయం కాలేదు. కానీ యేసయ్య గురించి విన్నటువంటి ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య వస్త్రాలు ముట్టుకొని బాగుపడ్డది. ఆమె రోగం ఉందని, బలహీనంగా ఉందని, చేతగాకుండా ఉందని అనుకోలేదు. కానీ ఆమె మనసులో ఏం కలిగిందంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్తే, ఆయన వస్త్రాలు ముట్టుకుంటే నేను బాగుపడతా అనుకొని ఆ బలహీనతలో, ఆ రోగములో, ఆ వ్యాధిలో ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు యొక్క వస్త్రాలు ముట్టుకుంది, బాగుపడ్డది. గట్టిగా చెప్పండి కలిసి. నాకు 2 కిడ్నీలు పాడైనప్పుడు సపురం ఆ ప్రాంతంలో వడ్డిగూడెం అని ఒక ప్రాంతం ఉంది. బైబిల్ మిషను
సంఘం మీటింగ్ జరుగుతున్నాయి. ఆ సమయంలో నాకు పూర్తిగా 2 కిడ్నీలు పాడైపోయినాయి, నడవలేని పరిస్థితి. ఒంటేలు పోస్తా అంటే నెత్తురు పోతూ ఉండేది. చాలా భయంకరమైనటువంటి బలహీనతలు. ఆ పాస్టర్ గారు చెప్పాడు కదా, బ్రదర్ మీరు ఈ సభలకు రండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడని చెప్పినప్పుడు నడవలేని పరిస్థితి. ఒకవైపు నా కాళ్ళు చేతులన్నీ వాపులు ఎక్కిపోయినాయి. మూత్రం పోస్తుంటే పాస్ పోస్తుంటే ఆ ఒంటెల్లో నెత్తురు పోతూ ఉండేది. కాళ్ళన్నీ వాపులు ఎక్కిపోయినాయి. ఈ ఉదరమంతా, ఈ బొత్తంతా కూడా వాపు ఎక్కిపోయింది. ముఖమంతా వాపులు ఎక్కిపోయినాయి. అసలు ఎవరు కూడా చూడలేని పరిస్థితులు. నా కళ్ళన్నీ కూడా లోనికి వెళ్ళిపోయి మొత్తం ముఖమంతా వాపు ఎక్కిపోయింది. ఎవరిని కూడా చూసే పరిస్థితి లేదు. 2 కిడ్నీలు పాడైపోయి ముఖమంతా వాపులు, కాళ్ళు చేతులు వాపులు, నడవలేని పరిస్థితి. ఆ పాస్టర్ గారు చెప్పాడు కదా, మీరు రండి బ్రదర్, దేవుడు బాగు చేస్తాడు. బ్రదర్ నేను ఎలా రాగలుగుతాను, నడవలేని పరిస్థితి, ఓపిక లేదు కదా అంటే, ఎలాగోలాగా ఓపిక చేసుకొని రండి అని చెప్పేసి ఆ పాస్టర్ గారి యొక్క బలవంతం మేరకు ఆ బస్సులో తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోలేని పరిస్థితి, నిలవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. చాలా బలహీనంగా ఉన్నాను, చాలా బాధతో ఉన్నాను. అసలు ఎందుకు వచ్చాను అనుకున్నాను. కానీ ఆ 3 దినాల మీటింగ్లో 3వ రోజున దేవుని యొక్క శక్తి నా మీదకి వచ్చినని తాకింది. ఆ రోజు మందిరంలో ఏడ్చా బాగా, ప్రభువా నడవలేకపోతున్నాను, దయచేసి నన్ను స్వస్థపరిచేయని ఎంతో కన్నీరు గర్చి ప్రార్థన చేశాను. అంత బలహీనంగా, అంత రోగముతో ఉండి కూడా దేవుని మందిరానికి ఒక పాస్టర్ గారు తీసుకుని వెళ్ళాడు. ఆ సభలో, ఆ మీటింగ్లో దేవుడు నన్ను బాగు చేశాడు. నిజమే, మనం బలహీనంగా ఉంటాం, రోగంతో ఉంటాం, కానీ దేవుని మందిరానికి వస్తే మన బలహీనతలో ఆయన శక్తినిచ్చి మనల్ని బలపరుస్తాడు. దేవుడు ఎవరంటే బలహీనతలో బలమిచ్చి స్వస్థపరిచి లేపే దేవుడు. గట్టిగా చెప్తాం అందరూ కలిసి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బలహీనతలో శక్తినిచ్చే దేవుడు, అనారోగ్యములో బాగు చేసే దేవుడు, కృంగిపోయిన మన కుటుంబాల్లో లేపే దేవుడు ఆయన. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. 2000 సంవత్సరములో 2 మూత్రపిండాలు పాడైపోయి నాకు చనిపోయే పరిస్థితులు ఉన్న సమయంలో యేసయ్య నమ్మాను. దేవుడి కృప వల్ల 24 సంవత్సరాలు నాకు ఆయుష్ను పొడిగించి తన కృప చేత నడిపిస్తున్నాడు. నా కళ్ళ ముందు అనేక మంది చనిపోయారు, కిడ్నీలు పాడైపోయి, మూత్రపిండాలు పాడైపోయి, అనేక వ్యాధిగ్రస్తులు, అనేక జబ్బులతో చాలామంది చనిపోయారు. కానీ ఈ 24 సంవత్సరాల్లో నా కళ్ళ ముందు చాలామంది చనిపోయారు, నాకైతే చావు రాలేదు, నాకైతే మరణం రాలేదు. కారణం ఏంటంటే నా యేసయ్యతో నేను ఉన్నా కనుకనే యేసయ్య నన్ను కాపాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శాత కాకపోయినా, బలహీనంగా ఉన్నా, ఆరాధనకి ఎలాగైనా వెళ్ళాలి, ఆరాధన మానివేయకూడదు, వెళ్ళి వాక్యం చెప్పాలి అనేటువంటి విశ్వాసం నాకు ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గట్టిగా చెప్పండి. బలహీనులుగా ఉన్నవారు బలవంతులుగా మార్చబడదురుగాక. ఈ అయ్యగారు ఏమంటున్నాడు, నేను ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో అప్పుడే యేసయ్య బలము నా మీదకి వస్తుంది. నేను ఎప్పుడైతే బలహీనంగా ఉన్నానో, పని చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాను, వ్యాపారం చేయలేకపోతున్నాను, వ్యవసాయం చేయలేకపోతున్నాను, చాలా బలహీనంగా ఉన్నాను అనుకున్న సమయంలో ఆయన బలమిచ్చి నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తాడు. గట్టిగా చెప్తా అందరూ కలిసి, ప్రైజ్ ది లార్డ్. ఆయన బలము మీ పైకి వచ్చునుగాక, ఆయన శక్తి మీ మీదకి వచ్చునుగాక, ఆయన ఆరోగ్యం మీ మీదకి వచ్చునుగాక, ఆయన కృప మీ పైకి వచ్చునుగాక. దేవుడు మిమ్మలను స్వస్థపరిచి తిరిగి లేపునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు, అయ్యా నేను బలహీనంగా ఉన్నానయ్యా, ఈ బలహీనత కొరకు అనేక సార్లు ప్రార్థన చేశాను అని దేవునికి చెప్పుకుంటున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. చదవండి, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది. గట్టిగా చెప్పండి. బలహీనతలో దేవుని శక్తిని పైకి వస్తుంది. గట్టిగా చెప్పండి.
అనారోగ్యంలో దేవుని శక్తి నీ పైకి వస్తుంది. కృంగిపోయిన సమయంలో దేవుని శక్తి నీ పైకి వస్తుంది. చేతగా ఆయన శక్తిని పైకి వచ్చినప్పుడు బలాన్ని పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే అనేకులను బలపరిచే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిగల దేవుడైనా. అందుకే మన దేవుని విషయంలో కృంగిపోకర్లా, దేవుని విషయంలో కలవరపడక్కర్లా, దేవుని విషయంలో భయపడక్కర్లా. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యం జరిగిస్తాడు. అయితే మీరు ఎప్పుడు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని హత్తుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలుగా ఉండాలి. ఎన్ని రోగాలు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా కొంచెం ఓపిక చేసుకొని ఆయన దగ్గరకు వస్తే ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు. దేవుడు చెప్పాడు కదా, నిన్ను స్వస్థపరచు దేవుడును నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉండాలి. ఆ ఓపికతో యేసయ్య మాటలు వినాలి, ఓపికతో ప్రార్థించాలి, సహనముతో దేవుని వాక్యము విని మీ కుటుంబాలు దీవించబడాలి. అందుకనే ఓపిక చాలా ప్రాముఖ్యమైనది. చెప్పండి, ఆ మాట చెప్పండి. నీకు ఓపిక ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు. విశ్వాసులు కూడా దేవుని సన్నిధిలో ఓపిక లేకపోతే దేవుని నుండి ఆశీర్వాదం పొందలేము. ఓపిక కలిగిన వాళ్ళు నూరంతలు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు చెప్పాడు కదా, 6 దినాలు పని చేసుకొని 7వ దినమున వారమున మందిరానికి వచ్చి ఆయన మాటలు వినండి, ఆయన సన్నిధిలో కూర్చోండి, దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఈ రోజున చాలామంది దేవుని మందిరానికి, దేవుని ఆరాధనకు రాకుండా ఈ పనుల విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటారు. దేవుని మీద శ్రద్ధ చాలా ప్రాముఖ్యమైనది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినండి. గట్టిగా చెప్పండి. శ్రద్ధగా వినేవాళ్ళు చాలా చక్కగా దీవించబడతారు. కొంతమంది అశ్రద్ధ, వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ లేకుండా ఉంటారు. అలా శ్రద్ధ లేని విశ్వాసి, శ్రద్ధ లేనిటువంటి బిడ్డలు, శ్రద్ధ లేనిటువంటి పెద్దలు వాళ్ళు ఎప్పుడు కూడా దీవించబడరు. దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే శ్రద్ధ ఉండాలి, దేవుడంటే ఎంతో గడగడలాడుతూ ఆయన మాట మీద మనము విశ్వాసం ఉంచాలి. దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం బోధిస్తాడు అని శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు యేసయ్య ఇక్కడ? నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. ఎవరైతే శ్రద్ధగా వింటారో దేవుడు వారిని ఎలా దీవిస్తారో చూడండి. 2వ వచనంలో, నీవు నీ దేవుడైన యేసయ్య మాటను వింటే దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ నీ మీదికి వస్తాయి, నీకు ప్రాప్తిస్తాయి. నువ్వు ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. ఎలా దీవించబడతావు? నీవు పట్టణములో దీవించబడతావు. దేంట్లో దీవించబడతావు? పొలము, వ్యవసాయం అని వాళ్ళ చేతుల పైకి లేపండి. వ్యవసాయం ఏం చెప్తున్నాడు యేసయ్య? పొలములో దీవించబడతావు. పట్టణంలో ఉన్న బిడ్డలు పట్టణంలో దీవించబడతారు. వ్యాపారస్తులు దీవించబడతారు. ఉద్యోగస్తులు దీవించబడతారు. కూలి పని చేసేవారు దీవించబడతారు. చేతి పని చేసేవారు దీవించబడతారు. ఎప్పుడు దీవించబడతారు? దేవుడు ఎప్పుడు దీవిస్తారంటే 6 దినాలు పని చేసుకొని 7వ రోజున ఆయన సన్నిధికి వచ్చి మీరు ఓపికతో గనక యేసయ్య మాటలు వింటే, శ్రద్ధగా వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి ఆ మాట ఇంకేమన్నాడు అక్కడ? పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీ భూఫలము దీవించబడుతుంది. నీ పశువులు దీవించబడతాయి. పశువులు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెలు, మేకలు, మందలు దీవించబడును. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్తాం అందరం కలిసి. స్తోత్రం చెప్తామా గట్టిగా అందరం కలిసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి 8వ వచనంలో, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యేసయ్య ఆజ్ఞాపించును. గట్టిగా చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12వ వచనంలో, దేవుడు నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును,
నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించును. ఆకాశమును తన మంచి దన్నిధి తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇస్తావు, కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిట్లో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. 14వ వచనంలో చివరి మాట చూడండి. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించుడు. నీవు పైవాడుగా ఉంటావు, కింది వాడుగా ఉండవు. ఎంతమంది పైగా ఉండాలని కోరుకున్నారు? పైగా ఉండాలి అంటే ఉన్నతంగా ఉండాలి. గట్టిగా చెప్పండి.